వర్షాకాలంలో మనందరికీ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఈరోజు మీ ముందు అలాంటిది ఒక రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే బ్రెడ్ పకోడీ. ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా తవా మీదైనా రోస్ట్ చేసుకొని తినొచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, అండ్ ఒక చాప్ చేసిన ఆనియన్ని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ పింక్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 3 to 4 బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటోస్ని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ వరకు ఫ్రై చేసాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, కొంచెం వాము వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి థిక్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు బ్రెడ్ మీద ముందుగా పొటాటో పేస్ట్ చేసింది అప్లై చేయాలి. ఇలా ఇంకొక బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. మనకి నచ్చితే చీజ్ స్లైస్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హాట్గా ఉండే ఆయిల్ని బ్యాటర్లో వేసుకోవాలి. మీకు నచ్చితే బేకింగ్ సోడాని వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఫిల్ చేసిన బ్రెడ్ సైజ్ని హాఫ్గా కట్ చేసి ఇలా బ్యాటర్లో డిప్ చేసి కోట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తవా మీద ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా ఒక తవా మీద బటర్ వేసుకోవాలి. ఫిల్ చేసిన బ్రెడ్ని బ్యాటర్లో కోట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా మనం అన్ని సైడ్ నుంచి రోస్ట్గా కాల్చుకోవాలి. వేడివేడిగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి అండ్ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.